మీరు చూస్తుంది ఇండివిడ్యువల్గా ఉండే అపార్ట్మెంట్ అండి. ఇది 2 BHK ఫ్లాట్ అన్నమాట. ఇది ఎంట్రన్స్ స్టెప్స్, ఇదంతా బాల్కనీ అన్నమాట. ఎంట్రన్స్ ఫ్లోర్కి ఒకటి చొప్పునే ఉంటుంది. ఇది ఉత్తరం ఫేసింగ్ అండి, నార్త్ ఫేసింగ్ అన్నమాట ఎంట్రన్స్. ఇది లిఫ్ట్ అవైలబుల్గా ఉంటుంది మనకి. ఫ్లోర్కి ఒకటి చొప్పునే అవైలబుల్గా ఉంటుంది. 2 BHK ఫ్లాట్ విత్ కార్ పార్కింగ్, వితౌట్ కప్బోర్డ్స్ అన్నమాట. ఇది ఎంట్రన్స్ ఎల్ షేప్లో హాల్ అండి. ఇది ఎల్ షేప్లో హాల్ అన్నమాట. చాలా చాలా స్పేసెస్గా ఉంటుంది, విశాలంగా ఉంటుంది అన్నమాట. ఇది కిచెన్. ఇది కిచెన్ అన్నమాట. ఇది వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి ఏరియా, ప్లస్ అంట్లు కడుక్కోవడానికి ఏరియా అన్నమాట. క్లీనింగ్ సెక్షన్కి చాలా స్పేసెస్గా ఏరియా ఇచ్చారు మనకు అందుబాటులో. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇది వెస్ట్రన్ స్టైల్ వస్తుంది. ఇక్కడ బాత్రూమ్ అనేది వెస్ట్రన్ స్టైల్ కనెక్షన్ మనకి ఇస్తారు, అవైలబుల్గా ఉంటుంది. ఇదంతా మాస్టర్ బెడ్రూమ్ వితౌట్ కబోర్డ్స్తో మనకి ఉంటుందన్నమాట. ఇది ఎల్ షేప్లో హాల్ మనకి. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్. మనకి గాలి వెలుతురుకి చాలా చాలా స్పేసెస్గా అవైలబుల్గా ఉంటుంది. ఇది ఇండియన్ స్టైల్. ఇది ఇండియన్ స్టైల్ బాత్రూమ్ ఫెసిలిటీ మనకి. నీ కన్స్ట్రక్షన్ ఫ్లోర్కి ఒకటి చొప్పునే అవైలబుల్గా ఉందండి. 38 lakhs అన్నమాట. విత్ కార్ పార్కింగ్, వితౌట్ కబోర్డ్స్తో మనకి గొల్లపూడి 1 సెంటర్ నుంచి సాయిపురం కాలనీలో ఇది 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో అవైలబుల్గా ఉందండి. చాలా చాలా ఇండివిజువల్ ఫీలింగ్ ఉంటుందండి. ఇండివిజువల్ హౌస్ ఎలా అయితే ఉంటుందో సేమ్ అలాగా మనకి ఇండివిజువల్గా ఫీలింగ్ ఉంటుంది. ఫ్లోర్కి ఒకటి చెప్పను అన్నమాట. ప్లింత్ ఏరియా వచ్చి 900 వస్తుంది లోపల. టోటల్ కామన్, లిఫ్ట్, బాల్కనీ అన్నీ కలిపి 1100 వస్తుందండి. కింద భూమి హక్కు వచ్చి అన్డివైడింగ్ షేర్ వచ్చి 30 గజాలు వస్తుంది. ఉత్తరం ఫేసింగ్ అండి. ఓకే, థ్యాంక్ యూ అండి.